పరిస్థితులు మనం సంతృప్తిపరచవాలి. రైట్. చంద్రకాంత్ గారు విజయవాడ నుంచి మరొక కాలర్ ఉన్నాడు. చంద్రకాంత్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. చంద్రకాంత్ గారు ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను రోజువారీ కూలి పని చేస్తాను. ఓకే, మాట్లాడండి చంద్రకాంత్ గారు. ఎలా ఉంది ఏడాది పాలన కూటమి? సార్ మాకు ఎవరొచ్చినా చేసేది ఏమీ లేదండి. కానీ ఒకటి ఏంటంటే వచ్చి ఈ రోజు 1 year అయింది. ఇచ్చిన హామీల్లో సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెన్షన్ తప్పించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఓకే. ఫస్ట్ చేసింది పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు 3,500 ఇస్తానంటే నేను 6,000 ఇస్తానని వికలాంగులకి. అది ఏప్రిల్, మే, జూన్ కలిపి ఫర్ మంత్లీ 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు వృద్ధులకు కానీ వీడియో వాళ్ళకి కానీ 4,000, వికలాంగులకి అయితే 6,000 ఇస్తున్నారండి. అదొకటే స్కీమ్ రన్నింగ్ లో ఉంది. A12 పథకం కానీ ప్లస్ ఇక తల్లికి వందనం కానీ ఇవన్నీ వాళ్ళు ఏకినా రేపు తిరిగి సార్ మాకు మేము కొనుక్కోవాల్సిందే అన్నీ. వీళ్ళు ముందు సంక్షేమం అన్నారు. సంక్షేమం వల్ల ఎవరికి సార్ నష్టం? మాకే కదా సార్, మా డబ్బులు మాకే ఇస్తున్నారు. అభివృద్ధి అంటున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మంచి విజనరీ నాయకుడు ఆయన. ఇప్పుడు నేను ఇప్పుడు అభివృద్ధి చేసి నేను సంక్షేమం ఇస్తానంటే ముందు మనకు రూపాయి ఎలా వస్తుంది? సంక్షేమం ఉంటాయి ముందు క్లారిటీ లేకోకుండా ఎంతమందికి ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తాను, రైతులకు ఎంత ఇస్తాను, ఇంతవరకు నన్ను నాట్లు వేసి రూపాయి బిడ్డలు ఎవరేస్తారు మాకు రైతులకు కూడాను. 1 year అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు సార్? ఓకే. ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలి కదా సార్ మనకి. ఇప్పుడు పలానా రోజు పలానా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఎంతో మంది మహిళలు వెయిట్ చేస్తున్నారు ఫ్రీ బస్ గురించి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అన్నారు, ఆగస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దసరా అన్నారు, దసరాగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు. అందులో ఈ నెలలో రేషన్ డోర్ డెలివరీ కూడా చేశారు సార్. ఒక విషయం చెప్తున్నా సార్, అందరూ తిట్టుకోవటమే సార్. అవునా? వాళ్ళందరూ తిట్టుకోవటమే రేషన్ షాపుల దగ్గర. ఓకే. 1 hour పైన నుంచున్నా సార్ నేను యాక్చువల్గా రేషన్ తీసుకుంటే వెళ్తే ముసలోళ్ళు చాలా మంది తిట్టుకున్నాను. ఓకే. అది ప్లస్ మైనస్ అనేది తెలియదు వీళ్ళకి. అప్పుడు మనం ఫస్ట్ నుంచి అలాగే రన్ అయ్యాం. రేషన్ షాపులకు వెళ్ళి రైస్ తెచ్చుకున్నాం. అవును. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వ్యాన్లు రావటం వల్ల కొంచెం సుఖపడ్డారు. ఇళ్ల దగ్గరికి వస్తాయి రైస్, గుమ్మ ముందుకు వచ్చి తీసుకుంటున్నారు, 10 నిమిషాలు నుంచున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రేషన్ షాప్ అనేది ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉంది. ఒక ఇంటికి వాళ్ళు కొండ ప్రాంతం నుంచి దిగి రావాలి, కిందకి మళ్ళీ పైకి ఎక్కాలి, అక్కడి నుంచి మోసుకురావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే కొండ ప్రాంతంలో సగానికి వ్యాన్ పెట్టేవాళ్ళు, అక్కడి నుంచి సగం మోసుకుని వెళ్ళేవాళ్ళు. ఓకే. చాలా సఫర్ అవుతున్నారు సార్. ఓకే. ఓకే. ఓకే చంద్రకాంత్ గారు, ఇదండి సూపర్ 6 ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో అది ఎక్కడా కూడా సక్సెస్ అవ్వట్లేదు. అందరూ కూడా విమర్శిస్తున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి విజయవాడ లాంటిది, ఎక్కడ అమరావతి ప్రాంతం ఉన్న ప్రాంతం నుంచి ఈ కాలం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైసీపీ పాలన నుండి కూటమి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రధానమైన ఆయుధం వెల్ఫేర్, సంక్షేమం, సంపద సృష్టి. ఇందులో భాగంగా సూపర్ 6 అనేది అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఫ్రీ బస్ అని, ఇవని అవని, ఇప్పుడు ఇలా కొన్ని అనౌన్స్ చేసింది. వాటి 1 year అయినా వాటి ఇంప్లిమెంటేషన్ అనేది నత్తనడకే. చాలా అసలు సూపర్ 6లో ఏది కూడా ఇంప్లిమెంటేషన్ అయినట్టు కనపడడంలో. ఇప్పుడు ఏంటంటే ఏది ఎలా ఉన్నా సంక్షేమం, సంపద సృష్టి చూసుకుంటూనే ఏ సూపర్ 6 అనేది అమలు అనేది అత్యవసరం అండి. ఎందుకంటే మేము మ్యాండేట్లో మేము వస్తే ఇవి చేస్తామని ప్రజలకు ఒక మ్యాండేట్ ఇస్తే అది చేయవలసిందే తూచా తప్పకుండా. ఎందుకంటే కొన్ని వేరే దేశాల్లో అయితే ఏదైతే అజెండాలో మ్యాండేట్లో చెప్పారో, మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని చట్టం, ఇప్పుడు భారతదేశం కూడా అది ఆలోచిస్తుంది. ఎవరైతే పొలిటికల్ పార్టీ మ్యాండేట్గా ఇది మేము మేనిఫెస్టో అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందే. అది రాజ్యాంగాన్ని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు సూపర్ 60ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరవలసిందే, లేకపోతే ప్రజల్లో అసంతృప్తి ఉంటుందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రెండోది, ఇప్పుడు కోటా అంటున్నారు, ఈ రేషన్ అంటున్నారు. రేషన్ ఏంటంటే రేషన్ ఈ ఆటోల్లో ఇంటింటికి రేషన్ అనేది ఒక పథకం పెట్టారు వైసీపీ. ఇప్పుడు ఏంటంటే అది ఏంటంటే ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టరు నాదెండ్ల మనోహర్ గారు అంటారు, ఆ వ్యాన్ల్లో బియ్యం అక్రమ రవాణా అయ్యేది, దాన్ని మేము అరికట్టాలి. మేము మొత్తం తీయలేదు ఆ పథకాన్ని. వృద్ధులు ఎవరైతే ఇంటి దగ్గర నుంచి కదలలేరో వాళ్ళకి వెళ్తాయి, కానీ ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకి మేము మేము కంట్రోల్ చేయాలంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక పథకం పెట్టినప్పుడు
ఆ పథకం నిరుపయోగం అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్ఆర్ఈజీ ఉందండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తాయి, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ పథకం చాలా అద్భుతమైన పథకం, అసలు మామూలు తిరుగులేని పథకం. కానీ ఆ పథకం నిరుపయోగం అవ్వడం వల్ల మస్తర్లు ఎక్కువేసి డబ్బులు. ఇప్పుడు ప్రభుత్వానికి ఒకటి ఉంటుంది, అది కోటా బియ్యం, కోటా ఇంటికి ఇవ్వడం అనే దాన్ని పక్కన పెడితే ఆ బియ్యం ప్రజలకు చేరుతున్నాయా లేదా, ప్రజలు ఎవరు కూడా ఒకటే కోరుకుంటారు. ఇప్పుడు ఈ ఆటో కోటా బియ్యం ఇవ్వడానికి 10 గంటలకు వస్తే అందరూ కూలి పనికి వెళ్తారు. రైట్. సో ఈ విధంగా ప్రభుత్వం మొత్తం ఆపలేదు, ఓకే. కాకపోతే ఎవరికి వాళ్ళకి ఇస్తుంది. కానీ అక్రమ రవాణా అరికట్టవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే బియ్యం అక్రమ రవాణా అనేది చాలా పెద్ద వ్యాపారం. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం అక్రమం చేసుకోవడం ఆపాలి కదా, మరి అవి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేది చూడాలి. రైట్ రావు గారు, చూద్దాం. ఎందుకంటే ప్రజలు మనోభావాలు మరి ప్రభుత్వాల దృష్టికి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కూడా ఇదే టైంకి ఒక స్పెషల్ ప్రోగ్రాంలో దీన్ని కండక్ట్ చేద్దాం. ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు, ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు, ఆ స్పందన తెలియజేయాలనుకునే వాళ్ళు 12 గంటల నుంచి కూడా రేపటి నుంచి లైవ్ షోలు ఒక 4-5 రోజులు ఏదైతే ఈ ఏడాది పాలన మీద అందరి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం అయితే 99 టీవీ చేస్తుంది. దీంట్లో ఖచ్చితంగా మీరు కూడా పాల్గొనండి, భాగస్వాములు అవ్వండి. ప్రభుత్వానికి ఇది తెలిసే విధంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.